భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 359 యొక్క స్పష్టమైన వివరణాత్మక వివరణ ఇక్కడ ఉంది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 359 అత్యవసర పరిస్థితులలో ప్రాథమిక హక్కుల అమలును నిలిపివేయడం. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 359 అనేది అత్యవసర చట్టంలో అత్యంత ముఖ్యమైన నిబంధనలలో ఒకటి. ఇది పార్ట్ 18 లో పేర్కొనబడింది. కొన్ని అత్యవసర పరిస్థితులలో ఆర్టికల్ 19 యొక్క సస్పెన్షన్ గురించి ఆర్టికల్ 358 ప్రత్యేకంగా వ్యవహరిస్తుండగా, ఆర్టికల్ 359 ఎంపిక చేసిన ప్రాథమిక హక్కుల అమలు కోసం కోర్టులను ఆశ్రయించే హక్కును నిలిపివేయడానికి అధ్యక్షుడికి అధికారం ఇవ్వడం ద్వారా ఒక అడుగు ముందుకు వేస్తుంది. జాతీయ సంక్షోభ సమయాల్లో న్యాయ రక్షణ కోరే పౌరుడి సామర్థ్యాన్ని ఇది ప్రత్యక్షంగా ప్రభావితం చేస్తుంది కాబట్టి ఈ నిబంధన అపారమైన రాజ్యాంగ ప్రాముఖ్యతను కలిగి ఉంది. ఆర్టికల్ 359 యొక్క ముఖ్య ఉద్దేశ్యాన్ని అర్థం చేసుకోవడం. ప్రకటిత అత్యవసర పరిస్థితి సమయంలో కేంద్ర ప్రభుత్వానికి అసాధారణ అధికారాలను ఇవ్వడం ఆర్టికల్ 359 యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇది ప్రాథమిక హక్కులను నేరుగా నిలిపివేయదు. బదులుగా ఆ హక్కులను అమలు చేయడానికి వ్యక్తులు కోర్టులను తరలించే సామర్థ్యాన్ని ఇది నిలిపివేస్తుంది. యుద్ధం, బాహ్య దురాక్రమణ లేదా సాయుధ తిరుగుబాటు వంటి అత్యవసర పరిస్థితులను నిర్వహించడంలో ప్రభుత్వానికి వశ్యతను అందించడానికి ఇది ఉద్దేశించబడింది. అయితే అటువంటి కాలాల్లో కూడా రాజ్యాంగం కొన్ని చర్చించలేని సరిహద్దులను నిర్వహిస్తుంది. ఆర్టికల్ 20 మరియు 21లను రక్షించడం ద్వారా ఇవి వరుసగా క్రిమినల్ కేసుల్లో రక్షణ మరియు జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛతో వ్యవహరిస్తాయి. 1. అమలును నిలిపివేయడానికి రాష్ట్రపతి అధికారం. క్లాజ్ 1. క్లాజ్ 1 రాష్ట్రపతికి అత్యవసర పరిస్థితి సమయంలో ఆర్టికల్ 20 మరియు 21 మినహా పార్ట్ 3 కింద ఉన్న కొన్ని హక్కులను అమలు చేయడానికి ప్రజలు కోర్టులను సంప్రదించలేరని ప్రకటించే ఉత్తర్వును జారీ చేయడానికి అధికారం ఇస్తుంది. దీని అర్థం హక్కులు ఇప్పటికీ ఉన్నాయి, కానీ ఉల్లంఘనలను సవాలు చేయడానికి కోర్టుకు వెళ్లే పరిష్కారం నిలిపివేయబడింది. రాష్ట్రపతి ఆదేశం అత్యవసర పరిస్థితి మొత్తం కాలానికి లేదా పేర్కొన్న విధంగా తక్కువ సమయం వరకు వర్తించవచ్చు. ఆ హక్కులను అమలు చేయడానికి కొనసాగుతున్న ఏవైనా కోర్టు కేసులు కూడా నిలిపివేయబడతాయి. ప్రాథమిక హక్కులను పూర్తిగా రద్దు చేయకుండా అత్యవసర పరిస్థితుల్లో జాతీయ భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలనే రాజ్యాంగం ఉద్దేశాన్ని ఈ నిబంధన ప్రతిబింబిస్తుంది. 2. శాసన మరియు కార్యనిర్వాహక అధికారాలపై ప్రభావం. నిబంధన 1A. నిబంధన 1A సస్పెన్షన్ ప్రభావాన్ని విస్తరిస్తుంది. అటువంటి ఉత్తర్వు అమలులో ఉన్నప్పుడు ఆ ఉత్తర్వులో పేర్కొన్న ప్రాథమిక హక్కుల ద్వారా పరిమితం కాకుండా రాష్ట్రానికి, కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు మరియు స్థానిక అధికారులు కూడా కలిపి చట్టాలు చేయడానికి లేదా కార్యనిర్వాహక చర్యలు తీసుకోవడానికి ఎక్కువ స్వేచ్ఛ ఉందని వివరిస్తుంది. అయితే ఈ స్వేచ్ఛ తాత్కాలికం. రాష్ట్రపతి ఉత్తర్వు ఆగిపోయిన తర్వాత అటువంటి ఏదైనా చట్టం స్వయంచాలకంగా పనిచేయడం ఆగిపోతుంది. అది చెల్లుబాటులో ఉన్నప్పుడు జరిగిన చర్యలు తప్ప. ఇది జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది మరియు సాధారణ పరిస్థితులు తిరిగి వచ్చిన తర్వాత అత్యవసర అధికారాలను దుర్వినియోగం చేయడాన్ని నిరోధిస్తుంది. ఈ నిబంధన యొక్క నిబంధన ఒక ముఖ్యమైన కోణాన్ని పరిచయం చేస్తుంది. ఒక నిర్దిష్ట ప్రాంతంలో మాత్రమే అత్యవసర పరిస్థితి అమలులో ఉన్నప్పటికీ ప్రభావిత ప్రాంతంలో కార్యకలాపాల వల్ల భారతదేశ భద్రతకు ముప్పు వాటిల్లితే పార్లమెంటు ఇప్పటికీ చట్టాలను రూపొందించవచ్చు లేదా ఇతర ప్రాంతాలను ప్రభావితం చేసే చర్యలు తీసుకోవచ్చు. ఈ నిబంధన దేశవ్యాప్త భద్రతా ప్రతిస్పందనలను సమన్వయం చేయడానికి యూనియన్కు సజావుగా అధికారం ఇస్తుంది. 3. అత్యవసర పరిస్థితులకు సంబంధించిన చట్టాలపై పరిమితులు. క్లాజ్ 1B. క్లాజ్ 1B అత్యవసర పరిస్థితులలో ప్రభుత్వం విస్తరించిన అధికారాలపై రక్షణలను ఉంచుతుంది. క్లాజ్ 1A వీటికి వర్తించదని ఇది పేర్కొంది. ఏ అత్యవసర పరిస్థితికి అనుసంధానించబడిందని స్పష్టంగా పేర్కొనని ఏదైనా చట్టం, లేదా బి అటువంటి చట్టంపై ఆధారపడకుండా తీసుకున్న ఏదైనా కార్యనిర్వాహక చర్య. ఇది పారదర్శకతను ప్రోత్సహిస్తుంది. అత్యవసర పరిస్థితి కారణంగా ఒక నిర్దిష్ట చట్టం లేదా చర్య తీసుకోబడిందని ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలి. సరైన సమర్థన లేకుండా అత్యవసర అధికారాలను ఏకపక్షంగా ఉపయోగించడాన్ని ఇది నిరోధిస్తుంది. 4. అధ్యక్ష ఉత్తర్వుల ప్రాదేశిక పరిధి. క్లాజ్ 2. ఆర్టికల్ 359 కింద రాష్ట్రపతి ఉత్తర్వు మొత్తం దేశానికి లేదా నిర్దిష్ట భాగాలకు వర్తించవచ్చని క్లాజ్ 2
హైలైట్ చేస్తుంది. అయితే భారతదేశంలోని ఒక ప్రాంతంలో మాత్రమే అత్యవసర పరిస్థితి ఉంటే అటువంటి ఉత్తర్వు సాధారణంగా స్వయంచాలకంగా ఇతర భాగాలకు వర్తించదు. కానీ ఈ నిబంధన ఒక మినహాయింపును సృష్టిస్తుంది. అత్యవసర పరిస్థితి ప్రభావిత ప్రాంతంలో కార్యకలాపాల కారణంగా భారతదేశం మొత్తం లేదా ఏదైనా భాగం భద్రతకు ముప్పు ఉందని అధ్యక్షుడు విశ్వసిస్తే అతను ఆ ఉత్తర్వును ఇతర ప్రాంతాలకు విస్తరించవచ్చు. ఇది సమాఖ్య సరిహద్దులను గౌరవిస్తూనే జాతీయ భద్రతకు వశ్యతను జోడిస్తుంది. 5. పార్లమెంటరీ పర్యవేక్షణ. క్లాజు 3. ఆర్టికల్ 359 కింద ప్రతి రాష్ట్రపతి ఉత్తర్వును వీలైనంత త్వరగా పార్లమెంటు ఉభయ సభల ముందు ఉంచాలని నిబంధన 3 రాజ్యాంగ జవాబుదారీతనాన్ని నిర్ధారిస్తుంది. ఈ నిబంధన ఎన్నికైన ప్రతినిధులు ఎమర్జెన్సీ సమయంలో కూడా ప్రజాస్వామ్య పర్యవేక్షణను కొనసాగిస్తూ కార్యనిర్వాహక శాఖ యొక్క అసాధారణ చర్యలను పరిశీలించడానికి అనుమతిస్తుంది. ముగింపు. అత్యవసర సమయాల్లో జాతీయ భద్రతా అవసరాలతో వ్యక్తిగత హక్కులను సమతుల్యం చేయడం ద్వారా భారత రాజ్యాంగ పథకంలో ఆర్టికల్ 359 కీలక పాత్ర పోషిస్తుంది. కొన్ని ప్రాథమిక హక్కులను న్యాయపరంగా అమలు చేయమని కోరే పౌరుడి సామర్థ్యాన్ని ఇది తాత్కాలికంగా పరిమితం చేస్తున్నప్పటికీ జీవించే హక్కు మరియు వ్యక్తిగత స్వేచ్ఛను జాగ్రత్తగా రక్షిస్తుంది. ఆర్టికల్ 20 మరియు 21 రాష్ట్రపతి ఉత్తర్వులు తప్పనిసరి చేయడం, ప్రాదేశిక దరఖాస్తును పరిమితం చేయడం, స్పష్టమైన పఠనాలను తప్పనిసరి చేయడం మరియు పార్లమెంటును పాల్గొనడం వంటి దాని నిర్మాణాత్మక రక్షణల ద్వారా ఆర్టికల్ 359 హక్కులను నిలిపివేయడం సంపూర్ణమైనది లేదా ఏకపక్షమైనది కాదని నిర్ధారిస్తుంది. సంక్షోభ సమయాల్లో కూడా అసాధారణ అధికారాలను బాధ్యతాయుతంగా మరియు నిజంగా అవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించుకునేలా చూసుకోవడం ద్వారా ప్రజాస్వామ్యం పట్ల రాజ్యాంగం యొక్క లోతైన నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది. భారత సంవిధానము. భాగము 18. ఆత్యయిక నిబంధనలు. ఆర్టికల్ 359. భాగము 3 ద్వారా ప్రదత్తము చేయబడిన హక్కుల అమలును అత్యయిక పరిస్థితులలో తాత్కాలిక నిలుపుదల చేయుట. 1. అత్యయికతను గూర్చిన అధిప్రఖ్యానము అమలునందున్న ఎడల రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా 20 మరియు 21 అనుచ్ఛేదములు మినహా భాగము 3 చే ప్రదత్తమైన హక్కుల లో నుండి ఆ ఉత్తర్వులో పేర్కొనబడిన హక్కులను అమలుపరచుటకుగాను ఏ న్యాయస్థానమునైనా అర్థించు హక్కు మరియు అట్లు పేర్కొనబడిన హక్కులను అమలుపరచుటకుగాను ఏ న్యాయస్థానములోనైనా జరుగుచున్న అన్ని చర్యలు ఆ అధిప్రఖ్యానము అమలులో నుండు కాలావధి వరకు లేక ఆ ఉత్తర్వులో నిర్దిష్టపరచబడినట్టి తక్కువ కాలావధి వరకు తాత్కాలికముగా నిలిపించవచ్చునని ప్రఖ్యానించవచ్చును. 1. 20 మరియు 21 అనుచ్ఛేదములు మినహా భాగము 3 ద్వారా ప్రదత్తమైన హక్కులలో వేటియనైనను పేర్కొనుచు ఖండము 1 క్రింద చేయబడిన ఉత్తర్వు అమలులో నున్నప్పుడు ఆ భాగములో అట్టి హక్కులను ప్రదత్తము చేయునదేదియు ఆ భాగములో నిర్వచింపబడిన రాజ్యము ఆ భాగములోని నిబంధనలు లేకుండానచో ఏ శాసనమును చేయుటకు లేక ఏ కార్యపాలక చర్య తీసుకొనుటకు సమర్థత కలిగియుండెనిదో అట్టి శాసనమును చేయుటకు లేక అట్టి చర్యను తీసుకొనుటకు అట్టి రాజ్యమునకు గల అధికారమును పరిమితపరచరాదు. కాని అట్లు చేయబడిన ఏదేని శాసనము అట్టి అసమర్థత మేరకు ఆ ఉత్తర్వు అమలులోనుండుట ఆగిపోయిన వెంటనే ప్రభావరహితము కావలెను. ఆ శాసనము అట్లు ప్రభావరహితమగుటకు పూర్వము చేయబడిన లేక చేయుట లోపించిన విషయముల గూర్చి మాత్రము అట్లు ప్రభావరహితము కారాదు. అయితే ఆత్యయికతను గూర్చిన అధిప్రఖ్యానము భారత రాజ్య క్షేత్రము నందలి ఏదేని భాగములో మాత్రమే అమలునందున్న ఎడల ఆత్యయికతను గూర్చిన అధిప్రఖ్యానము భారత రాజ్య క్షేత్రమునందలి ఏ భాగములో అమలునందున్నదో ఆ భాగములో గాని దానికి సంబంధించి జరుగు కార్యకలాపముల వలన భారతదేశము యొక్క లేక దాని రాజ్యక్షేత్రము నందలి ఏదేని భాగము యొక్క భద్రతకు భంగము వాటిల్లినచో మరియు అంతమేరకు అత్యయికతను గూర్చిన అధిప్రఖ్యానము అమలులో లేనట్టి ఏదేని రాజ్యము లేక సంఘ రాజ్యక్షేత్రము లేక అందలి ఏదేని భాగములో గాని దానికి సంబంధించిగాని ఈ అనుచ్ఛేదము క్రింద ఏదేని అట్టి శాసనము చేయబడవచ్చునో లేక ఏదేని అట్టి కార్యపాలక చర్య తీసుకొనబడవచ్చును. 1b ఖండము ఏ లో నున్నదేదియు ఏ శాసనము చేయబడినప్పుడు అట్టి శాసనము అమలులోనున్న అత్యయికత అధిప్రఖ్యానమునకు సంబంధించియున్నదని అందు చెప్పబడి ఉన్నదో అట్టి ఏదేని శాసనమునకు లేక బి
అట్లు చెప్పబడియున్న శాసనము క్రింద కాకుండా అన్యథా తీసుకొనబడిన ఏదేని కార్యపాలక చర్యకు వర్తించదు. 2. పూర్వోక్తమైనట్లు చేయబడిన ఆదేశము యావత్ భారత రాజ్యక్షేత్రమునకుగాని అందలి ఏదేని భాగమునకుగాని విస్తరించవచ్చును. అయితే ఆత్యయికతను గూర్చిన అధిప్రఖ్యానము భారత రాజ్యక్షేత్రము నందలి ఏదేని భాగములో మాత్రమే అమలునందున్న ఎడల ఆత్యయికతను గూర్చిన అధిప్రఖ్యానము అమలునందున్నట్టి భారత రాజ్యక్షేత్ర భాగములో లేక దానికి సంబంధించి జరుగు కార్యకలాపముల వలన భారతదేశము యొక్క లేక దాని రాజ్యక్షేత్రమునందలి ఏదేని భాగము యొక్క భద్రతకు భంగము వాటిల్లునని అభిప్రాయపడినచో ఏదేని అట్టి ఉత్తరువు భారత రాజ్యక్షేత్రము నందలి ఏదేని ఇతర భాగమునకు విస్తరింపజేయుట ఆవశ్యకమని రాష్ట్రపతి భావించిననే తప్ప అట్టి ఉత్తరువు ఆ భాగమునకు విస్తరించదు. 3. ఖండము 1 క్రింద చేయబడిన ప్రతి ఆదేశము అది చేయబడిన పిమ్మట వీలైనంత త్వరితముగా పార్లమెంటు ప్రతి సదనము సమక్షమున ఉంచబడవలెను. The Constitution of India. Part 18. Emergency Provisions. Article 359. Suspension of the enforcement of the rights conferred by Part 3 during emergencies. 1. Where a proclamation of emergency is in operation, the President may by order declare that the right to move any court for the enforcement of such of the rights conferred by Part 3, except Articles 20 and 21. As may be mentioned in the order, and all proceedings pending in any court for the enforcement of the rights so mentioned shall remain suspended for the period during which the proclamation is in force or for such shorter period as may be specified in the order. 1a. While an order made under Clause 1, mentioning any of the rights conferred by Part 3, except Articles 20 and 21, is in operation, nothing in that part conferring those rights shall restrict the power of the state as defined in the said part to make any law or to take any executive action which the state would but for the provisions contained in that part be competent to make or to take, but any law so made shall, to the extent of the incompetency, cease to have effect as soon as the order aforesaid ceases to operate, except as respects things done or omitted to be done before the law so ceases to have effect. Provided that where a proclamation of emergency is in operation only in any part of the territory of India, any such law may be made, or any such executive action may be taken, under this article in relation to or in any state or union territory in which or in any part of which the proclamation of emergency is not in operation, if and in so far as the security of India or any part of the territory thereof is threatened by activities in or in relation to the part of the territory of India in which the proclamation of emergency is in operation. 1b. Nothing in Clause 1a shall apply a. to any law which does not contain a recital to the effect that such law is in relation to the proclamation of emergency in operation when it is made, or b. to any executive action taken otherwise than under a law containing such a recital. 2. An order made as aforesaid may extend to the whole or any part of the territory of India. Provided that where a proclamation of emergency is in operation only in a part of the territory of India, any such order shall not extend to any other part of the territory of India unless the President, being satisfied that the security of India or any part of the territory thereof is threatened by activities in or in relation to the part of the territory of India in which the proclamation of emergency is in operation, considers such extension to be necessary. 3. Every order made under Clause 1 shall, as soon as may be after it is made, be laid before each House of Parliament.